భారతదేశంలో సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులను పొందేందుకు $250 మిలియన్ల రూపాయలు 2100 కోట్లు లంచం పథకంలో పాల్గొన్నట్లు యుఎస్ ప్రాసిక్యూటర్లు వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీపై అభియోగాలు మోపడంతో అదానీ గ్రూప్ మళ్లీ పరిశీలనను ఎదుర్కొంటోంది. న్యూయార్క్లోని బ్రూక్లిన్లో దాఖలు చేసిన నేరారోపణ యుఎస్ పెట్టుబడిదారులకు తప్పుడు ప్రకటనలు మరియు సమాఖ్య చట్టాలను ఉల్లంఘించేలా అదానీ, సాగర్ ఆర్ అదానీ మరియు వినీత్ ఎస్ జైన్లతో కలిసి విస్తృతమైన పథకాన్ని రూపొందించారని ఆరోపించారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను తొలగించడం మరియు న్యాయశాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సెక్ మరియు లను తప్పుదారి పట్టించడం ద్వారా న్యాయాన్ని అడ్డుకునే ప్రయత్నాలు కూడా ఆరోపణలలో ఉన్నాయి. నేరారోపణలతో పాటు సెక్ ప్రత్యేక సివిల్ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఈ ఆరోపణలు అదానీ గ్రూప్ యొక్క అంతర్జాతీయ సెక్యూరిటీలను కూడా తాకాయి. అదానీ యొక్క డాలర్ డినోమినేటెడ్ బాండ్లు బాగా పడిపోయాయి. మార్చిలో అదానీ గ్రీన్ ఎనర్జీ జారీ చేసిన నోట్లు 15 సెంట్లు పడిపోయాయి. ఇది ఒక రికార్డు. అయితే ఫిబ్రవరి 2030లో అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై నుండి బాండ్లు డాలర్పై 8.6 సెంట్లు పడిపోయాయని బ్లూంబెర్గ్ నివేదించింది. ఇది 2023 హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత గ్రూప్ డెట్ సెక్యూరిటీలలో అత్యధిక పతనాన్ని సూచిస్తుంది. ఇది అదానీ గ్రూప్ స్టాక్లు మరియు బాండ్ల ఉమ్మడి విలువలో $12 లక్షల కోట్లకు పైగా భారీ నష్టాన్ని కలిగించింది. గ్రూప్ తన ఆర్థిక స్థితిని స్థిరీకరించడానికి తన రుణాన్ని చురుకుగా తగ్గించుకోవడంతో తాజా వివాదం వచ్చింది. మార్చి 2023లో షేర్ బ్యాక్డ్ ఫైనాన్సింగ్లో $7,374 కోట్లను ప్రీపెయిడ్ చేసింది మరియు దాని పరపతిపై ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి ఆ నెలాఖరులోగా అటువంటి రుణాలన్నింటినీ క్లియర్ చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. ఇటీవలి నిధుల సేకరణ ప్రయత్నాలలో రుణాన్ని తగ్గించడానికి మరియు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి పెట్టడానికి ఆగస్టు 2024లో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ద్వారా $1 బిలియన్ క్యూఐపీ మరియు కొత్త ఎనర్జీ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి, పీవీసీ ప్లాంట్ని స్థాపించడానికి మరియు విమానాశ్రయాన్ని తగ్గించడానికి అదానీ ఎంటర్ప్రైజెస్ అక్టోబర్ 2024లో $500 మిలియన్ల షేర్లను విక్రయించింది. యూనిట్ రుణం గ్రూప్ 2025 ప్రారంభంలో అదానీ గ్రీన్ ఎనర్జీ మరియు అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ కింద డాలర్ బాండ్ జారీ ద్వారా కనీసం $1.5 బిలియన్లను సేకరించాలని యోచిస్తోంది, ప్రధానంగా రుణ రీఫైనాన్సింగ్ కోసం.